నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్తి. ఈరోజు మన ఈ వీడియోలో నల్ల ఉలవచారు అండి. ఆంధ్రాలో స్పెషల్ నల్ల ఉలవచారు. ఇది హెల్త్కి ఎంతో మంచిదండి. శీతాకాలంలో వర్షాకాలంలో ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. శీతాకాలం వర్షాకాలంలో ఎందుకన్నానంటే ఇది ఒంటికి వేడి చేస్తుంది కాబట్టి శీతాకాలంలో వర్షాకాలంలో ఎక్కువగా వాడతారు. తెల్ల ఉలవచారు అనేది అంత టేస్ట్ బాగోదండి. ఈ నల్ల ఉలవచారు అయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఎలా చేయాలో మనమైతే నేర్చుకుందాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను నల్ల ఉలవలను అయితే తీసుకున్నానండి. ఇవి వేయించి పెట్టుకునే నల్ల ఉలవలు. నేను ఒక 4 స్పూన్లు నల్ల ఉలవలు తీసుకుంటున్నాను. ఇవి సరిపోతాయండి మాకు. ఇవి ఎక్కువగా అవుతుంది ఈ ఉలవచారు అనేది. కొంచెం తీసుకునే ఎక్కువ చారు అయితే అవుతుంది. మేము నలుగురు ఉన్నాము. మధ్యాహ్నానికి నైట్కి కూడా మాకు సరిపోతుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. మనం బాగా కడిగేసి కుక్కర్లో వేసి విజిల్ అయితే పెట్టుకోవాలండి. పప్పు ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో వీటిని కూడా అలానే ఉడికించుకోవాలి. మనం వాటికి ఉడకడానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని నేను విజిల్ పెట్టి ఉడికించుకుంటున్నాను. 5 విజిల్లు అయితే సరిపోతాయండి. సిమ్లోనే పెట్టుకోవాలి. నేను కందిపప్పు ఉడికించినా కూడా సిమ్లోనే పెట్టుకుంటానండి. ఎందుకంటే అది బయటికి పొంగు రాకుండా ఉంటుంది, మెత్తగా ఉడుకుతుంది అనమాట. అందుకే మనం ఏ పప్పు కానీ ఇలాంటివి ఏవైనా ఉడకబెట్టుకునేటప్పుడు సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటే బాగా ఉడుకుతాయి పొంగకుండా. చల్లారిపోయింది. ఇప్పుడు మనం మూత తీసి అయితే చూద్దాం. ఇవ్వండి, మూత అయితే వచ్చేసింది కానీ కొంచెం వేడిగా అయితే ఉన్నాయండి. ఉడికిపోయాయి బాగా. ఇవి చల్లారాక మనం మిక్సీ అయితే చేసుకోవాలి. చల్లగా అయితే అయిపోయాయండి. నేను మిక్సీలోకి అయితే తీసుకున్నాను. ఇందులోకి నేను కొంచెం ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ధనియాలు, కొంచెం ఉప్పు వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు అయితే పక్కన పెట్టానండి. పోపుకి అయితే వేసుకోవాలి అవి. మనం ఇప్పుడు చింతపండు అయితే తీసుకోవాలి, నానబెట్టుకోవాలండి. ఆ పులుసు తయారు చేసుకోవడం కోసం నేను 2 పెద్ద చింతపొట్లు అయితే తీసుకుని కడిగి నానబెట్టి అయితే ఉంచుకున్నాను. నేను ఉలవల్ని మిక్సీ చేసుకున్నానండి. మెత్తగా ఫైన్గా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇగోండి, ఉడకబెట్టిన కుక్కర్లోనే తీసుకుంటున్నాను. ఈ పులుసును కూడా ఇందులోనే మరగబెట్టుకుంటానండి. చింతపండు బాగా నానిపోయింది. నేను పులుసు తీసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకున్నాక మనం స్టవ్ మీద అయితే పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్టీకి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను ముందు కొంచెం సాల్ట్ వేసాను, అది సరిపోదండి. 2 పచ్చిమిరపకాయలు అయితే నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. బాగా మనం ఒకసారి కలుపుకొని మరిగించుకోవాలండి. మనం సాంబార్కి ఏ విధంగా అయితే మరిగించుకుంటామో ఆ విధంగానే మరిగించుకోవాలి. ఫస్ట్ మనం ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరిగాక పొంగు వచ్చాక సిమ్లో అయితే పెట్టి మరిగించుకోవాలి. బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు నేను పోపుగా అయితే రెడీ చేసుకుంటున్నాను. మనం పోపు పెట్టుకోవాలి. నేను చిన్న కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. పోపులన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి ఆల్రెడీ నేను మిక్సీ చేసినప్పుడు వేసాను కదండి ఉలవలు, అందుకే నేను 2 వేసుకుంటున్నాను. మీరు వేయాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఇందులో మనం ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తామండి, ఉల్లిపాయ ముక్కలు, అందుకే నేను 2 వేసుకున్నాను. ఇందులోకి కొంచెం చిటికెడు ఇంగువ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసే వీడియో అయితే మిస్ అయ్యిందండి. నేను కొంచెంగానే ముక్కలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు కరివేపాకు అనేది మిస్ అయింది. కెమెరా అయితే మధ్యలో ఆగిపోయిందండి. నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను.
ఇదిగోండి పోపు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కమ్మనైన ఆంధ్ర ఉలవచారు అయితే రెడీ అయిపోయిందండి. ఈ ఉలవచారు అనేది ఇలా చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఎవరు కూడా లైక్ చేయడం లేదు, లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.